మరి ఏం చేద్దాం ఇంకా అందరినీ వీలైనంత ఎక్కువ మందిని దుర్గారావు చేశారు. అందరికీ నా దగ్గర మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరికీ చేశాను నేను. అయితే మనం అంటే రేపు మనం రోజు గట్టిగా ఒకటి డేట్ ఫిక్స్ చేసుకొని ప్లాన్ చేసుకుందాం.
We are the enemies of the event today. ముందుగా ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో ప్రేయర్ సాంగ్ తో మొదలు పెడతాం. Blessings to make our life prosperity and happiness. To make this morning a blessed one, I invite our Independence Secretary Sri Pandurangarav garu to guide the land. I also invite all the dignitaries for the same.
కార్యక్రమంలో ముందుగా I would like to call Mr. Kasiya on the stage to address the gathering. Mr. Kasiya, please come. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం. It was one of the gathering back here. I don't have words to explain how it can say. See, each and every stage of life, ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మన గురువులు నేర్పిన పాఠాలు సబ్జెక్ట్ అనేది లైఫ్లో చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. ఇఫ్ ఐ టేక్ మై లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నా జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్ ఇన్ బయోకామ్. ఇట్ ఇస్ అ బయోఫార్మా ఇండస్ట్రీ అండ్ ఇన్ దట్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఐటీ ఎంప్లాయీ. ఫార్మాలో ఐటీ ఎంప్లాయీ. ఓకే, సో సత్యనారాయణ గారు నేర్పించిన ఎలక్ట్రానిక్స్ అనేది నాకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. ఓకే, మ్యాథ్స్ లేదు లైక్ ప్రతి వాళ్ళకి లైక్ చేసుకోవాలి కదా. సో మ్యాథ్స్ గారు మ్యాథ్స్ అనేవి ఉపయోగపడ్డాయి. అండ్ స్మాల్ మాలిక్యూల్స్, బిగ్ మాలిక్యూల్స్ మన రాజశేఖర్ గారు నేర్పించినటువంటి కెమిస్ట్రీ అక్కడ ఉపయోగపడింది. అండ్ మన శివాజీ మాస్టర్ గారు నేర్పించినటువంటి లైఫ్ సైన్స్ అనేది ఇట్ మేడ్ మీ మోర్ మీన్స్ నాకు చాలా ఇట్ మేడ్ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ వెరీ ఈజీ. ఓకే, అలా మన శివాజీ మాస్టర్ గారు నేర్పించినటువంటి శివాజీ ఉపయోగపడింది. సో ప్రతి దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలు ఉపయోగపడుతూనే ఉన్నాయి. సో మనకి సంస్కృతం అనేది నేర్పించారు మన గురువులు. సో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐ డోంట్ ఈవెన్ సింగిల్ వర్డ్ టు బి ఫ్రాంక్. ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన అందరికీ అప్పుడు శ్యామరావు గారు క్లాస్లో కూడా ఒక ఛాలెంజింగ్ లాగా ఇచ్చేవారు. ఎవరైనా అప్పుడు మాట్లాడారా చెప్పేసి ఛాలెంజింగ్ ఇచ్చేవారు. సో అప్పుడు ఆ వాల్యూ తెలియలేదు. కానీ నేను ఫేస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ దెన్ ఐ కమ్ టు నో ఓకే అప్పుడు సార్ అలా ఛాలెంజ్ చేయగలరు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు బ్రేక్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ప్రతి దగ్గర మన గురువు మనకి బ్రతకడం నేర్పించారు. తల్లిదండ్రులు గురువు తర్వాతే దైవం. సో తల్లిదండ్రుల తర్వాత గురువు మనకి బ్రతకడం నేర్పించారు. తల్లిదండ్రులు కల్పించారు. మనకి బ్రతకడం ఎలా గురువు నేర్పించారు. తర్వాత స్టేజ్ మాత్రమే దైవానికి ఇవ్వడం అనేది జరిగింది. సో అటువంటి గురువులకి అలాగే నాకు తెలియజేస్తున్నాను. సో చాలా షార్ట్ ప్రాంతంలో అందరినీ గ్యాదర్ చేయలేకపోవడం జరిగింది. బట్ గ్యాదరింగ్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి షాకికి అండ్ నరేష్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ మన మధ్యలో మనతో పాటు చదువుకున్న కొందరు మిత్రుల్ని మనం మిస్ అయ్యాం. ఓకే, సో వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాడుతున్నాం. ఒకరు వచ్చేసి లావణ్య మన క్లాస్మేట్ అండ్ వీళ్ళిద్దరిని మనం కోల్పోయాము. సో ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటించి ఫర్దర్ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్లీజ్. గురువుని కలుసుకోవడం, ఫ్రెండ్స్ని కలుసుకోవడం, మన కాలేజీని చూసుకోవడం. ఎంతమంది మన క్లాస్కి వెళ్ళారు? రైట్. సో ఓకే, ఓకే, సో మనం చదువుకున్న క్లాస్ని, ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవడం అప్పుడు లాంగ్ టైం వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది తెలియదు. సో మనం అదంతా రికలెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఈ గ్యాదరింగ్ ఇలాగే కొనసాగాలి. సో దట్ విల్ బి గెటింగ్ more and more. So the good people gathering అనేది always leads to the good things. సో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా లేదంటే ఏమన్నా సరే ఈవెన్ మనలో ఇంట్లో హెల్ప్ కావాలన్నా సరే మనలో మనం హెల్ప్ చేసుకోవడానికి మోటివేషన్. సో లెట్ us continue this journey. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పాత కాలేజీ రోజులు గుర్తొచ్చాం, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మరొకొంచెం ముందుకెళ్తూ మన గురువులందరికీ గౌరవించుకునే ఘట్టంలోకి ఎంటర్ అయిపోతాం. దీనిలో భాగంగా ముందుగా మన మిత్రులు కాశీయ, మణి అండ్ నాగసునీత స్టేజ్ మీద రావచ్చు. కాశీయ అండ్ నాగసునీత చప్పట్లు బాగా కొట్టండి.
సార్ ఒకసారి అట్లా పట్టుకోండి సార్. అది స్మైల్ సార్. మన సికే జూనియర్ కళాశాలలో సైన్సెస్ అంటే బైపీసీ ఎంపీసీ గ్రూపుల్లో విద్యను అభ్యసించినటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా మీరందరూ నడుపుకుంటున్నారు. దీనికి ఇచ్చేసినటువంటి మన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ శ్రీ ఎం విజయమోహన్ గారికి, అలాగే కె సుబ్బారావు గారికి, శ్యామరావు గారికి, రాజశేఖర్ మాస్టర్కి, అలాగే ఎన్ఎస్ఆర్ గారికి, మరి ప్రజెంట్ ప్రిన్సిపాల్ రఘుబాబు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా యొక్క శుభాభినందనలు. మీరు మరి దీన్ని బట్టి మనకి ఎంతో బాగా మీ యొక్క గురువుల యొక్క ఆదరాభిమానాలు ఏ విధంగా ఉన్నాయనేది దాన్ని కూడా అర్థమవుతూ ఉంది. మరి మీరందరూ కూడా ఇదే స్కూల్లోనే ఇదే కాలేజీలో చదువుతున్నాను. 74 బ్యాచెస్ 10th క్లాస్ మేము కూడా ఇదే విధంగా చదువుకున్నాం. ఆ యొక్క ఉత్సాహానికి మాకు కూడా అర్థమవుతుంది. మీరందరూ కూడా ఎంతో సుదూర ప్రాంతానికి వచ్చి ఈ వేడుకను చక్కగా సంతోషదాయకంగా మీరు జరుపుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా వివిధ ఉద్యోగాల్లో కూడా వృత్తుల్లో కూడా ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉన్నారు. వారందరూ కూడా మీరందరూ మీ పొజిషన్ ఒకసారి చెప్తే బాగుంటుంది. అందరూ కూడా ఒకప్పుడు వచ్చి అందరికీ జరిపి మన గురువుని సన్మానించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ అందరికీ ఈ విషయానికి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా పెద్దది. అందరూ మారిపోయారు శారీరకంగా, అలాగే స్థితి పరంగా కూడా. చాలా సంతోషం. 23 సంవత్సరాల తర్వాత మీరందరూ ఒకసారి కలుద్దామని అనుకోవడమే గొప్ప ఆలోచన. ఈ సంవత్సరమే సంఖ్యాబలంలో అందరికంటే మీదే తక్కువ, కానీ వాసిలో చాలా వినూత్నంగా ఉంది. సృజనాత్మకత కనబడింది. ఇవన్నీ ఫోటో సెషన్ కానీ, మ్యాగజైన్ క్లిప్పింగ్స్ కానీ అందరూ. తర్వాత ప్రార్థన కూడా మన కొత్తదనం చేస్తుంది. చాలా మంచి ప్రార్థన కవిత అప్పారావు గారు. ఉజ్వలంగా మీ భవిష్యత్తు ముందు కూడా ఆనాడు ఈ జీవిత మొత్తంలో మీరు ఇక్కడ చదివింది ఆ 2 ఏళ్ళు చాలా స్వల్పమైన కాలం అయినా గుర్తుపెట్టుకొని ఇట్లా చక్కగా మీరందరూ కలవడం, మీకు విద్య బోధించినటువంటి అధ్యాపకులను కూడా గుర్తుంచుకొని పిలిచి ఇట్లా సన్మానించుకోవడం అనేది చాలా గుణకరమైనటువంటి మంచి ఆలోచన. ఈ ఆలోచన చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ పిల్లల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాలని, అందుకు తగినటువంటి సంకల్పాలు మీకు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అందుకు కొనగూడేటటువంటి మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాకు సమర్పించుకుంటూ సెలవు.
బ్రాంచ్ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే పోతే మీరందరూ కూడా మా దగ్గర చదువుకొని ఇంత స్థితిలో ఉండి కూడా మళ్ళా మమ్మల్ని గుర్తు చేసుకుంటూ అట్లానే ఈ కళాశాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరూ కూడా వివిధమైనటువంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నా కూడా అందరూ కలిసి ఇక్కడ మీ అందరూ కూడా కూడుకొని మీరు ఏమేం చేస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి దానికోసం మీరందరూ కలిసి ఈ ఆత్మీయమైనటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Alavi, please do not talk. ఓకే, నాకు ఒక నిమిషం సరిపోతుంది. పెద్దలందరికీ ముందుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నిమిషాలు పడుతుంది సార్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మన స్కూల్లో మన కాలేజీలో మనం నేర్చుకున్నటువంటి శ్లోకం, అవునా? అందుకు మన ప్రధానోపాధ్యాయులు, ఇంతకుముందు ప్రధానోపాధ్యాయులు అయినటువంటి మరి అంతకుముందు నుంచి వస్తున్నటువంటి ఆ గురు పరంపరకి మనం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల్లో శ్లోకం, ఇది అన్ని స్కూళ్ళలో కాలేజీలో ఉండదు. దాని భావం తెలిసిన మన పెద్దవాళ్ళు దాన్ని మనకు పెట్టారు. చాలా మంచి శ్లోకం. నేను ధ్యానంలోకి వెళ్ళి 2008లో అక్కడ ధ్యాన క్లాసులే చెప్తుంటే ఆ శ్లోకం చెప్తున్నారు అన్నమాట. మనకి లార్డ్ మెకాలే అనే అతను తెల్లవాడు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించి మనల్ని అన్ని విధాలా తొక్కేయాలని చూస్తున్న కాలంలో ఏం చేసినా వీళ్ళేంద్ర భారతీయులు దొంగరు, ఏం చేయాలంటే మీరేం చేయలేరు వాళ్ళని, భారతీయుల్ని వాళ్ళ తల్లులు ఉప్పుపాలతోనే ధర్మము నీతి న్యాయము అన్ని బోధిస్తారు. తర్వాత వాళ్ళ ఉపాధ్యాయులు ఉంటారే వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు చక్కటి మంచి ఎథికల్ వాల్యూస్ అయితే కూడా నేర్పిస్తారు. అందువల్ల మీరేం చేయలేరు, వాళ్ళ విద్యార్థులు కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పి మరి అప్పుడు లార్డ్ మెకాలే అనేవాడు మీరేం చేయలేరు అంటాడు. ఏదో చేయాలి వాళ్ళని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి వాళ్ళని అంటే. అప్పుడు వాళ్ళ విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఉండేది 200 సంవత్సరాల కింద సంగతి నేను చెప్తున్నాను. అది తీసేసి మన విద్యార్థులను ప్రవేశపెట్టండి అని చెప్పి అప్పుడు లార్డ్ మెకాలే సలహా ఇస్తాడు అన్నమాట. అప్పుడు 10కి స్కూల్ పెట్టడం, కాలేజ్ పెట్టడం అనేది మొదలైంది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనకి మార్చుకుంటున్నాము. మరి మోడీ గారు యోగాని ప్రవేశపెడితే 158 దేశాలు సుమారుగా ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేయడం యూఎన్ఓలో. తర్వాత మరి ఈ విధమైనటువంటి ఇథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అన్ని కూడా పిల్లలకి మరి నేర్పించాలి అనేటువంటి ఈ మధ్య మొదలైందన్నమాట. మా గురువు గారు జన్మించడం కూడా దానికోసం 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లతో ఆయన జన్మ తీసుకొని, ఎందుకని మనం అంతా బాగుంది, మ్యాన్ కెన్ ఫ్లై లైక్ బర్డ్ ఇన్ ద ఎయిర్, హి కెన్ ఆల్సో స్విమ్ లైక్ ఫిష్ ఇన్ ద వాటర్స్, బట్ హి డజంట్ నో హౌ టు వాక్ అపాన్ ద ఎర్త్ లైక్ మ్యాన్ అని చెప్పి ఒక రచయిత ఒక చోట బాధపడతాడన్న. అంటే మన జ్ఞానం పెరుగుతుంది, చదువు పెరుగుతుంది. మీరందరూ చూడండి ఎంత చక్కగా మరి నేను చెప్పిన ఆ శ్లోకము అన్నాన్ని క్యాచ్ చేశాడు. పురుషిష్టమైన మన గురువును కూడా ప్రేమతో ఒకళ్ళు మరి ఆదరించుకోగలిగినటువంటి ఆ స్థితి దాని భావం అన్నమాట. ఆ భావం క్యాచ్ చేశారు, చాలా సంతోషం. సో కాబట్టి అవి ఈ మధ్య తగ్గిపోయాయి, అన్ని చోట్ల జరగట్లేదు.
మీరు అలా మంచివాళ్ళు అక్కడక్కడ ఉంటారు. మీరు లాంటి వాళ్ళు మరి పెరగాలంటే ఈ శ్లోకం అన్ని చోట్ల ఉండాలి, దాని భావం తెలియాలి, పూర్వపు విద్యా విధానం రావాలి. దానిలో ధ్యానం ఉండేది. ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే నేను ఎవరిని, నేనేంటి ఇదంతా కూడా తెలుస్తుంది అన్నమాట. నేను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా, అదేంటంటే సెల్ఫ్ చెకింగ్ జరుగుతుంది అన్నమాట. దానివల్ల మనం మన క్యారెక్టర్ మనం సరి చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ వాళ్ళ లేవు. చదువు వస్తుంది, ఇంకా చెప్పాను మ్యాన్ క్యాన్ ఫ్లై లైక్ బర్డ్. మనం చంద్రయానం కూడా 3 పంపించాము. ఇవాళ 5 దేశాల్లో పైనుంచి 4వ దేశంగా ఉంది. ఒకసారి తప్పకూడదు మన దేశానికి. చాలా సంతోషం. ఒకప్పుడు చాలా పూర్ కంట్రీగా ఉన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఇవాళ 1 ఆఫ్ ద టాప్ 4th కంట్రీస్ కదా పైకి వచ్చేసాం. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో 1 or 2 ఫస్ట్ అండ్ సెకండ్ కంట్రీ వచ్చేసాము. అనుమానమే లేదు కాదు. మీకు తెలుసు లేదు, ఆదిత్య అంటే సూర్యగ్రహణం మీద కూడా మన వాళ్ళు ప్రయోగాలు చేయబోతున్నారు అన్నమాట. అది ఇంకా బయటకు రాలేదు. ఈ విధంగా మనం డెవలప్ అవుతున్నాం, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాం. కాబట్టి చదువు పెరుగుతుంది. ఎక్కడ కూడా టెక్నాలజీ ఇప్పుడు జేబులోనే ఉంది, ఫోన్ ఉంది, మనం డబ్బులు పే చేయొచ్చు, సినిమా టికెట్ చేసుకోవచ్చు. మనకి తెలుసు కదా టెక్నాలజీ అంతా పెరిగింది. కానీ క్యారెక్టర్ వస్తుందా? మన పిల్లల గురించి మనం ఎంత కష్టం పెడుతున్నాం. ఈ కలియుగంలో ఉన్నవాడనైనా మరి వాళ్ళని ఎక్కడ చేర్పించాలి, ఎలా చేర్పించాలి, ఎక్కడ మంచి టీచర్స్ ఉంటారు, ఎన్ని ఎత్తులు ఆడుతున్నాం. అంటే అంత బాగలేదు, కొంత తక్కువగా ఉంది. చదువు ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ క్యారెక్టర్ మంచిది ఎత్తుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ వెతుకులాట ఈ శ్లోకం అన్నమాట. మన స్కూల్లో పెట్టినటువంటి శ్లోకం. అది నాకెందుకు అర్థమైందంటే మన స్కూల్లో ఉంటే నాకు తెలిసేది కాదు. నేను బయట తిరుగుతున్నాను, చాలా గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్తూ ఈ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటాను. నాకేమి రాదు, నాకేది వచ్చని మీరు అనుకోవద్దు, నాకేం రాదు. ఎందుకని అంటున్నానంటే ఒకరోజు సోక్రటీస్ గారు చెప్తారన్నమాట, శిష్యులారా నాకు విషయం తెలిసిందిరా, గురువుగారు మీకు తెలిసే మాకు తెలిసినట్టే కదా చెప్పండి, మాకు చెప్పండి. ఆ రోజులో ఎంతమంది శిష్యులు? 10 మంది ఉండేవాడు. ఆ 10 మందిని కూర్చోబెట్టి చెప్పాడు, ఏం తెలిసిందో గురువుగారు చెప్పండి, మాకు కూడా సంతోషం లేదు, మీకు కూడా లేదు. ఐ నో నథింగ్ అనే విషయం తెలిసిందిరా అన్నాడు. ఐ నో నథింగ్ అంటే ఏంటి? నాకేమీ తెలియదు అనే విషయం ఇప్పుడు తెలిసిందిరా. చూడండి, ఆ సోక్రటీస్ మహానుభావుడే ఆ విధంగా అంటే మనం ఎంత కదా మనం అలా ముందు పెడుతున్న కొన్ని తెలుసుకోవాల్సింది. I think morning breakfast is finished. We'll provide you more time, please. Have some more patience and గట్టిగా చెప్పగలగడం. టైం విషయానికి మనందరం స్పెండ్ చేసినటువంటి ఒక 20 years బ్యాక్ ఉన్నటువంటి మెమరీస్ అన్ని ఒక్కసారిగా గుర్తుకొచ్చినాయి. వెరీ వెరీ హ్యాపీ. జనరల్గా ప్రతిరోజు 24 hours ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటూనే ఉంటాయి. అలాగే వీక్లీ కానీ మంత్లీ, ఇయర్లీ మన రొటీన్ లైఫ్లో గడిచిపోతూ ఉంటాం. మీ వల్ల మాకు ఇటువంటి రోజులు చాలా చాలా స్పెషల్ అండ్ జీవితంలో గుర్తుండే విధంగా ఈ రోజు సెలబ్రేట్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఇంకా పనిచేస్తున్నటువంటి నాతో పాటు చేస్తూ ఇంకా ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. తర్వాత మేము వేరే ఆర్గనైజేషన్ పెట్టుకొని అక్కడ వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే సందర్భం రాదు, కానీ మీ వల్ల మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చి మీతో స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ కాలేజీలో మీతో, అలాగే మాకు ఈ ఆడిటోరియం, అలాగే మా స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్స్, ఇట్లా ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నందుకు, తెప్పించినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ యూ. ఈ మెమరీస్ మేము ఒక్కడ వచ్చినా ఫుల్ఫిల్ అయ్యేది కాదు, మీతో పాటు మేము కూడా ఉండటం వల్ల ఆ మెమరీస్ సార్థకత ఉందనిపిస్తుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ఫుల్ యూ టు మేక్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ పాసిబుల్. అయితే ఇక్కడ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. మా గురువు గారు, మేము పాఠాలు నేర్చుకున్న గురువు గారు ఇక్కడే ఉన్నారు, విజయమోహన్ గారి దగ్గర మేము లెసన్స్ నేర్చుకున్నాం. అలాగే మీరు మా దగ్గర నేర్చుకున్నారు.
సో నేను ఒకరి శిష్యులుగా ఉంటూ మళ్ళీ మీ గురువులుగా ఉంటూ దీంట్లో మీలో కొంతమంది మీ స్టూడెంట్స్ కూడా మళ్ళీ మా దగ్గర శిష్యులుగా ఉండడం అనేది ఒక మంచి రేర్ కాంబినేషన్. అటువంటి రేర్ కాంబినేషన్ యూ మేడ్ పాసిబుల్. కాబట్టి దిస్ డే ఇస్ రియల్లీ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఐ మీన్ ఇట్. ఈ మెమరీస్ అన్నీ కూడా ఖచ్చితంగా మా ఫ్యూచర్ లైఫ్లో ఉంటుంది. మాకు మరింత బూస్ట్ ఇవ్వడానికి ఇటువంటి అకేషన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టీచింగ్లో ఉన్నందుకు అప్పుడు మేము చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు జనరేషన్కి టీచర్గా ఉండటం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటాం రాజస్థాన్ గారు కానీ. కానీ మీ వల్ల టీచింగ్ ప్రొఫెషన్లో ఉండటం ఎంత అదృష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్గా సక్సెస్ అయిన ఉన్నారు. సో నా స్టూడెంట్స్ ఇన్ని రంగాల్లో సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీలో కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు. నా దుర్గా అయితే అసలు నలుగురికి మొత్తం రూల్ చేసేస్తాడు. ఆయన మేనేజర్ నలుగురికి కాబట్టి ఫంక్షన్ జరగదు. అట్లా ఉంది. హోప్ ఈరోజు కూడా మన ఫంక్షన్కి తనే టేస్ట్ చేస్తుంది. కాబట్టి మంగళగిరికి మహారుచులను పరిచయం చేసి ఆ రుచుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా కూడా ఆయన చేస్తున్నాడు. ఈ మధ్య మా డాక్టర్ రిలీజ్ అయితే ఆయన దగ్గర స్పెషల్గా కొన్ని తయారు చేయించుకుని నేను పంపించాను. అట్లా ఒక్కొక్క రంగంలో స్పెషలైజ్డ్ పీపుల్ ఉన్నారు. సో మీ అందరికీ మేము మాస్టర్స్గా ఉండడం అనేది మా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So next I would like to call Durga, Mr. Durga. అందరూ చూడండి చెప్పండి కాబట్టి మన సీక్రెట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి మీకు విద్యార్థులు నేర్పినటువంటి మరి మీ యొక్క గురువులందరినీ ఆహ్వానించి ఇక్కడ ఈ సమావేశాన్ని ఆచరించిన విద్యార్థులకు అఫ్కోర్స్ మీరు ఇప్పుడు పెద్దవారు పౌరులుగా మారారు, కానీ మాకు ఎప్పటికీ విద్యార్థులే. సో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు యాక్చువల్గా ఒక 4-5 days బ్యాక్ నుంచి ఈ కార్యక్రమం కొంచెం కార్యరూపం దాల్చడానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్థానికంగా బాగా చక్కగా నిలబడినటువంటి విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మరి పాపం వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్గనైజర్స్ ఆఫ్కోర్స్ దీంట్లో ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి, బైపీసీ, ఎంపీసీ. నాకు తెలిసి ఆ రోజుల్లో కూడా బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్ ఇదే విధంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో మేము చూడటం లేదు. మేము స్టిల్ ఈ రోజు కూడా ఇదే రంగంలో ఉన్నాము. మరి ఇంకా చెప్పాలి అంటే మీరు చూపిస్తున్నటువంటి ఆత్మీయత, ఆప్యాయత ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ రోజుల్లో పొరబడేది. నేను విద్యార్థుల్లో ఇవేమీ లేవు. నిజం చెప్పాలంటే మరి 23 సంవత్సరాల క్రితం మన దగ్గర చదువుకొని మరి నేను మీకు పాఠం చెప్పాను. మీలో చాలా మంది పేర్లు నాకు గుర్తున్నాయి, కొంతమంది ఫేసెస్ గుర్తున్నాయి, కొన్ని ఏమో మ్యాచ్ అవ్వట్లేదు. పేర్లు, ఫేసెస్ మ్యాచ్ అవ్వట్లేదు, కొన్ని మాత్రం బాగానే కరెక్ట్గానే తగిలింది. చాలామంది విద్యార్థుల పేర్లు నాకైతే గుర్తున్నాయి. అలా గుర్తుండటానికి కారణం ఏంటంటే మీరు చూపించిన ఆత్మీయత. ఒక ఫ్యామిలీ మెంబర్స్లుగా ఆ రోజుల్లో మనం ఒక గురువు శిష్యులు కాకుండా ఏదో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళము. పిల్లలు కూడా మీరు చాలా ఆ రోజుల్లో నేను నిజంగా ఒక పాపందాకా గుర్తు చేస్తూ ఉంది. నేను స్వామి మాల, అయ్యప్ప మాల వేసుకుంటే పాప రోజు నా కోసం తులసి దళం తీసుకొచ్చేది.
యాక్చువల్గా ఐన్స్టైన్ నాకు గుర్తుంది, అది తను ఎవరో నాకు గుర్తులేదు, కానీ ఇందాక తను గుర్తు చేసింది. అలా అంత ఆప్యాయంగా ఎంతో వ్యక్తుల్లాగా వాళ్ళు భావించారు కాబట్టి మీరు కూడా మా మనసులో ఆ విధంగా చిరస్థాయిగా నిలబెట్టారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూసి. ఈరోజు ఉన్నటువంటి క్షణాలు ఇలానే ఉంటే బాగుండు, అంటే ముందు ముందు రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు సమాజంలో వస్తే బాగుండు అనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలి అంటే అడ్డంకులు చాలా తక్కువగా ఉండేవి. ఒకటి సినిమా రంగం, రెండోది ఏమైనా ఆటలు, క్రికెట్ ఇలాంటి సంథింగ్ ఆటలు. అఫ్కోర్స్ ఆటలు ఆడితే మంచిదే కాబట్టి దాన్ని పెద్దగా అడ్డంగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఎక్కువగా విద్యార్థులు చదువుకి అడ్డంగా ఉండేది ఒక సినిమా రంగం ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అలా కాదు, ఒక సినిమా కాదు, అన్ని సినిమాలు దొరుకుతున్నారు మనకి. సో మరి ఈరోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో మీ పిల్లలు వాళ్ళు కూడా చక్కగా మీలాగా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందేలా మీరు వాళ్ళకి తర్ఫీదునివ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు కూడా చాలా మంది పిల్లల్ని మళ్ళీ మా దగ్గరే జాయిన్ చేసి వాళ్ళకు కూడా మేము పాఠం చెప్పేటటువంటి అదృష్టాన్ని మాకు కల్పించారు. దీనందరికీ కారణమైనటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 23 సంవత్సరాల్లో ఎన్నో ఆటపోట్లను భరించి, ఎస్పెషల్లీ 2020-2021 2 ఇయర్స్లో వచ్చినటువంటి కరోనా మహమ్మారిని కూడా దాటుకొని మనందరం ఇవాళ సంతోషంగా ఇక్కడ ఉన్నాము అంటే మరి ఆ భగవంతుడు చూపించినటువంటి దయ అది అనుకోవాలి. సో ఏదేమైనా ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఈరోజు ఈ కలయికని ముగింపులాగా కాకుండా తప్పనిసరిగా మీ యొక్క స్నేహాన్ని ఇలానే ప్రజలుపరుచుకొని మీరందరూ కలిసి సమిష్టిగా మీరు చదువుకున్నటువంటి మాతృ సంస్థకి ఏదైనా చేయగలమా అనేటటువంటి ఒక ఆలోచన చేసి అందరూ కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సో మీ ముందు బాధ్యత ఈ సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా మరి సరదాగా ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మరి ఇంత బాగా ప్రయత్నించారు అంటే మీలో ఉన్నటువంటి కోరిక, మీలో ఉన్నటువంటి ఉత్సాహం ఇదంతా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి ఉపాధ్యాయులందరినీ, సెక్రటరీ గారిని, ఇంతకుముందు చేసినటువంటి ఉద్యోగుల్ని, ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రిన్సిపాల్స్ని, మా ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపల్ గారు, విజయమోహన్ గారి తర్వాత నేను ఎస్ఐసి ప్రిన్సిపాల్గా కొంతకాలం పనిచేశాను. తర్వాత మీరందరూ కూడా ఎంత సంతోషంగా, ఎంత సరదాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి చాలా అరుదుగా కనిపించేటటువంటి విషయం. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత 2001లో ఇక్కడ ఈ క్లాసులో తిప్పుతారు. ఈ క్లాసులు చూసి తర్వాత ఉపాధ్యాయులు చూసి మరి కూడా ఒకసారి జ్ఞాపకించుకొని చాలా సరదాగా మీరు లేకుంటారు. తర్వాత మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకి ఇచ్చేటటువంటి గౌరవం అనేటటువంటి చాలా గొప్పది. ఉపాధ్యాయులు మీరు మంచి విద్యార్థులుగా అభివృద్ధి చెందాలి అని కోరుతున్నారు. మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేటటువంటి సాధారణంగా 4 గదుల మధ్యనే జరుగుతుంది. మీరు మరి మంచి భవిష్యత్తు, మంచి క్రమశిక్షణ,
మంచి అభిమానం, మంచి గౌరవం, తోటి విద్యార్థులతో మంచి గౌరవం, తర్వాత మంచి మరి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులు తయారు చేయడం ద్వారా దేశంలో అనేక మంది మరి మంచి ఉద్యోగులు కానీ మరి ఇంజనీర్లు కానీ లేకపోతే విద్యా సంస్థల్లో పనిచేసినట్టు ఉద్యోగులు కానీ లేకపోతే డాక్టర్లు అనేటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు ఎందుకంటే మరి మరి ఆరోగ్యం అనేటటువంటి దాన్ని కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆరోగ్యాన్ని మరి సంస్థని మరి వీళ్ళందరూ కూడా మరి సదా దేశాన్ని బాగా అభివృద్ధి చేయాలి అంటే ఆరోగ్యం అనేటటువంటి చాలా అవసరం. కాబట్టి అటువంటి డాక్టర్లు తయారు చేసేటప్పుడు కూడా మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులు ఇంజనీర్లు కూడా మంచి మరి ఉపాధ్యాయుల ద్వారానే మంచి విద్యార్థుల ద్వారానే ఇంజనీర్లు కూడా ఏర్పడతారు. మీరు చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఏర్పడతారు. పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత మరి అడ్వకేట్ గురించి మరి విద్యార్థులకి అడ్వకేట్గా తయారు నీతి నిజాయితీ మరి వరువు ప్రతిష్ట అన్నింటినీ కాపాడేటటువంటిది అడ్వకేట్. కాబట్టి మంచి అడ్వకేట్గా తయారు కావాలంటే మంచి ఉపాధ్యాయుల ద్వారా ఏర్పడేటటువంటి విద్యార్థులు మాత్రమే ఈ మంచి అడ్వకేట్గా తయారవుతారు. మరి అనేక సంస్థల్లో పనిచేసేటువంటి మరి ఈ ముఖ్యమైనటువంటి అక్కడ ఎంప్లాయీస్ అని శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు కొంత విజ్ఞానాన్ని మరి కొత్త విషయాలను పెట్టుకోవడం ద్వారా శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. అటువంటి శాస్త్రవేత్తలు కూడా మంచి ఉపాధ్యాయుల ద్వారానే మంచి విద్యార్థుల ద్వారానే ఏర్పడుతుంది. అంతేకాదు మంచి రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు అంటే దేశాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేసేటటువంటి వాడు మంచి రాజకీయ నాయకుడు. మరి సంక్షేమాన్ని బాగా అభివృద్ధి చేసేటువంటి వాడు మంచి రాజకీయ నాయకుడు. సంక్షేమాన్ని కాకుండా మరి బంధువులకి లేకుండా ఆశ్రిత పక్షపాతం లేకుండా మరి కరప్షన్ లేకుండా మరి పరిపాలన సాగించేటువంటి వాళ్ళు మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. పొడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అటువంటి వాళ్ళు మరి చాలా ప్రమాదంలో ఉంటారు. ఆహారం ఉండదు, కూడుగుడ్డలలో ఉండడానికి ఆశ్రమం కూడా ఉంటారు. సహాయం చేయలేని వాళ్ళు త్వరగా మరి మానవ ద్వారా సహాయం చేయగలిగిన వాళ్ళైతే సహాయం తీసుకొని అటువంటి వాళ్ళకి కూడుగుడ్డ మరి నివాసం కల్పించడం చాలా ఎక్కువ కాకపోయినా మనకు చేయగలిగినంత వారికి సహాయం చేయాలని నేను కూడా కోరుతున్నాను. ఇందులో చాలామంది సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అనుకుంటాను సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల మన కొన్ని అధ్యాపకులు స్టూడెంట్స్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపుగా సుమారుగా 22 years కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు మీరు వేరు వేరు పొజిషన్స్లో వేరు వేరు ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ అయ్యారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అందరూ కూడా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 22 years జర్నీలో ఆ రోజున 1999-2001లో మేము చెప్పినటువంటి ఏదైనా మంచి మాటలు మనసుకి తెచ్చుకొని బాగా కష్టపడి ఇష్టంతో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అవుతారని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ నా తరఫున బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మీరు చేసేటువంటి గ్రాండ్ ఫంక్షన్కి నేను
మీ యొక్క నేమ్స్ ఆ రోజున మీరు ఏ పొజిషన్లో నాకు ఏ విధంగా సిద్ధయ్యారు, అత్యున్నతమైన పొజిషన్లో సిద్ధయ్యారనేటువంటి దాన్ని మరొకసారి మళ్ళా అందరికీ షేర్ చేసి మన అభిమానాన్ని మళ్ళా మరొకసారి పొందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సెషన్ అనుకున్నది తర్వాత మన సెక్రటరీ గారు పాండ్రల్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ మన మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్, వాలంటీర్గా మీ అందరికీ మీరు ఇక్కడికి వచ్చి లేదా బయట మీ దగ్గరకు వస్తుంది మీ జీవిత అనుభవం గురించి కానీ లేదా మీరు ఇంటర్ చదువుకున్న తర్వాత ఇప్పటికీ voluntarily if you come it would be very nice, otherwise I have to talk forcibly one day. నేను ఇక్కడ అందరికి తెలిసిందే 2 సంవత్సరాలు బైపీసీలో ఉన్నాను. బైపీసీ టాపర్, స్కూల్ కాలేజ్ టాపర్ బైపీసీలో. నా బైపీసీ అయిన తర్వాత అఫ్కోర్స్ తెలుగు మీడియం మనం అందరం. నాకు ఇంగ్లీష్లో 45 మార్కులు వచ్చాయి. 48. Sorry sir, Sanam brother. But I never gave up. I joined in Andhra Level College in Vijayawada. Andhra Level College is, I think everyone knows, the English medium college plus very disciplined college. Where you can't speak with Telugu. Class lo Telugu మాట్లాడడం ఉంటే జనరల్ లేకుంటే మాట్లాడడం తెలుగులో. అట్లా కాకుండా మన క్లాస్లో తెలుగులో ఎట్లా మాట్లాడతాం అట్లా కుదరదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో నా ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ బాటమ్. అవర్స్ ది కాలేజ్ టాపర్ ఇయర్ ఇన్ ఇంటర్మీడియట్. ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఐ ఫెయిల్ ఇన్ బాటమ్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. I tried there, but I couldn't. I don't know what's the reason. Simple thing. I didn't concentrate much. Slowly, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను కాలేజ్ స్టాప్ రావడం ఏంటి, ఇక్కడ వచ్చి బాటనీ మరియు ఫెయిల్ అవ్వడం ఏంటి. సో ఆ తర్వాత నేను కాలేజ్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది, నెలకు ఒకసారి 2 times కాన్ఫరెన్స్ ఇంగ్లీష్లోని వర్క్షాప్ జరుగుతుంది. అవి అటెండ్ చేయడం, తర్వాత రెగ్యులర్గా ఇంగ్లీష్ చదివాను. సో అట్లా గ్రాడ్యువల్లీ నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుని నేను 3 years కంప్లీట్ చేశాను. అఫ్కోర్స్ ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్ ది బాటనీ దట్ ఐ ఫెయిల్, రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ది ఆల్ సెమిస్టర్ ఐ డిడ్ ఫెయిల్ అండ్ ఐ గాట్ 70% ఇన్ మై గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ రోట్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు అనుకోవచ్చు మెడిసిన్ రాయలేదు. మెడిసిన్ రాయలేదు, దానికి రీజన్ కూడా ఉంది. అఫ్కోర్స్ దట్ ఇస్ నాట్ ఎంట్రన్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాను నేను. దాంట్లో 13వ ర్యాంక్ వస్తుంది. అంటే నేను 13వ ర్యాంక్ వస్తే కానీ అక్కడ జాయిన్ అవ్వలేదు. నా కండిషన్ అదండి. బై ద వే మై ఫాదర్ మిస్టర్ రామ్రామ్ మిర్జా, హీ ఈజ్ ఎ రేడియో కంపెనీ and we can't afford going there, Vizag and getting management quota. ఇంత రేంజ్లో లేదు. సో అంత ఎఫర్ట్ చేయలేదు నేను. సో నేను కూర్చొని చదివాను. 13వ ర్యాంక్ వచ్చింది నాకు ఆంధ్ర యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీ నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడ చాలా మంది చుట్టుపక్కల ఉంటారు, విజయనగరం, శ్రీకాకుళం, ఆల్ విలేజెస్. అఫ్కోర్స్ ఆల్ దెమ్ ఆర్ దేర్ ఫ్రమ్ విజయవాడ, సమ్ అదర్ ప్లేసెస్, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ విలేజెస్. అక్కడ వింత ఏంటంటే నాకు తెలుగు రాదు, ఎలా చదువుతున్నా బాబు అని డిగ్రీ వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యాను. యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఇంగ్లీష్ రానోళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివేసి అక్కడ నేర్చుకుంటాను ఇంగ్లీష్. సో ఆ టైం నేను మాట్లాడగలిగాను, నేను మాట్లాడి రాస్తాను. ఐ యూస్ టు ప్రిపేర్ ది నోట్స్. సో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నోట్స్ ఇచ్చేవాడు. నేను రాసిన ఇంగ్లీష్ నోట్స్ వాళ్ళకి ఇచ్చేవాడు, నేను చదువుతున్నాను. సో అక్కడ 2 years కంప్లీట్ చేశాను నేను. సో ఐ వాజ్ ది సెకండ్ టాపర్ ఇన్ ది యూనివర్సిటీ దేర్ ఇన్ జువాలజీ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ అయిన తర్వాత నేను విజయవాడ పోలంకి చైల్డ్ సెంటర్ స్కూల్, వికాస్ విద్యావనం,
దట్ ఈస్ ఐసిఎస్సి బోర్డ్ అయితే ఆఫ్ కోర్స్ ఐసిఎస్సి. సో దాంట్లో నేను 3 సంవత్సరాలు చేశాను టీచర్గా. ఐ స్టార్టెడ్ విత్ గ్రేడ్ 6, 7, 8 అంతే సార్ గురించేవారు. సో అది నేను 3 సంవత్సరాలు నేను చేశాను. ఆ తర్వాత నేను గల్ఫ్కి అప్లై చేశాను, సౌదీ అరేబియా. పేపర్లో బట్టి ఎట్లాగే నేను అప్లై చేశాను, వాళ్ళు 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను, సక్సెస్ఫుల్. సో నేను ఐ జాయిన్ ఇన్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్, అల్-మురూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ జెద్దా, సౌదీ అరేబియా. అక్కడ ఒక 3 సంవత్సరాలు చేశాను. దెన్ ఆఫ్టర్ I went to DPS, Delhi Public School, in the same state, Jeddah. There I worked for 7 years. Jeddah నుంచి నేను ఎగ్జిట్ అయిపోయి రీసెంట్గా నేను 2 years అయింది. ఖతర్లో ఖతర్ గ్యాస్ అండ్ పెట్రోలియం, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ కాలేజ్ అండ్ స్కూల్. ఇన్ దట్ కాలేజ్ ఐ am working as science head in CBSE school for grade 11 and 12. So this is my journey. I think you understand. ఇవాళ అర్థం కాబట్టి నేను పర్సనల్గా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వంతే ఎవరు అడిగారు నేను చెప్పాలని చెప్పి శ్రీడు రావాలనుకుంటున్నాను. శ్రీడు చెప్పాడు, శ్రీడు హ్యాస్ టు కమ్ ఓవర్ ద స్టేజ్. కాసే 2 రోజులు కూర్చున్నామండి. ఫస్ట్ టైం కూర్చున్నామండి. లెసన్ ఉంటుంది కదా, మేడం మీరు సో ఫస్ట్ ఇయర్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను గుడ్ స్టూడెంట్ కదా, డిగ్రీలో ఫస్ట్ ఇయర్ మొత్తం సబ్జెక్ట్స్ చేస్తాను. సో సెకండ్ ఇయర్లో మెల్లగా చేస్తున్నాము, థర్డ్ ఇయర్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. సో మొత్తం సైన్స్ విన్నాను. మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ, ద 4 సబ్జెక్ట్స్. డిగ్రీ అయ్యేవారు సైన్స్, ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ రిలేటెడ్ కానీ నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు అప్పటి వరకు. డిగ్రీ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చే రోజు నేను మా ఫ్రెండ్ ప్రకాష్ చూసి బయట ఎక్కువ తిరిగేవాళ్ళం. సో వాడు బయట మీద ఎగ్జామ్కి వెళ్ళాము. వచ్చేటప్పుడు వాడు ఫ్రెండ్ ఉన్న మారుతి 800 కార్ చూసి అదే కార్లో డ్రైవర్ గారు డ్రైవ్ చెప్పాడు. నేను నమ్మలేదు. సిగ్నల్ దగ్గర ఆగంగానే వెళ్ళాము, దిగి కార్ చుట్టూ తిరిగి చూస్తున్నాం. లోపల నిజంగానే డ్రైవర్ గారు. ఇప్పుడు మనకి బెంచ్ కార్లో నిద్రపోయారు ఫెసిలిటీ ఉంది తెలుసా, అక్కడికి వెళ్ళి వస్తే కార్ ఆగిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ రవి అని చెప్పేసి రోబోటిక్స్ మీద ఆ డెమో ఇస్తున్నారు అన్నమాట. సో ఆ వెహికల్ తెలిసిన తర్వాత అది నేర్చుకోవాలనే క్యూరియాసిటీ కలిగిన తర్వాత ఎలా ఏంటి అని చెప్పేసి ఆయన కలిసాము. కలిసిన తర్వాత యాక్చువల్గా కారు ఫాలో అయ్యాము. వాళ్ళు మమ్మల్ని అమలు చేస్తున్నారు. మేము కారు ఎవరికి ఉందో దాన్ని ఫాలో అయ్యాము. డెమో అయిపోయే వరకు బ్యాక్ వచ్చే వరకు నన్ను ఫాలో అయ్యాము. వాళ్ళు బయటకు వచ్చేసి కారు బాగుందా అని అడిగాడు. ఆయన తెలియదు కదా నేను ఫాలో అయింది. సార్ ఈ కారు డ్రైవర్ లేకుండా వెళ్తుంది అని చెప్తే డ్రైవ్ చేసింది నేనే, నన్ను ఫాలో అవడం నేను చూశాను. ఎలా చేశారు సార్ అని అడిగితే నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. డిగ్రీ మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ చెప్పాను. చెప్తే నువ్వు ఎంతవరకు ఏం నేర్చుకున్నావు, అది మొత్తం 0 అయిపోతే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, చేస్తావా అని జోగా చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అలా ఆయన ఆఫీస్ ముందు చూస్తున్నాడు. అలా 6 months ఆయన ఏ క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సి, C++, జావా, అండ్ తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీస్ గురించి, అదర్ ఫ్రీక్వెన్సీ స్టడీ చేశాను. అండ్ మన టవర్స్ పాయింట్ టు పాయింట్ లింక్స్ పెడతారు కదా, అవి స్టడీ చేసుకున్నాను. తర్వాత 10 రోజులు బీటెక్ స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఆయనతో పాటు కొంతమందికి ఎలక్ట్రానిక్స్ క్లాసెస్ చేసుకునేటప్పుడు ల్యాబ్స్ అసిస్టెంట్ కింద పనిచేశారు. సో అలా 80% ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. నేను ముందే చెప్పాను కదా, అన్నం మర్చిపోవాలి, నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, టైం ఎక్కువ లేదు, లంచ్ టైం అవుతుంది, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వాయిదా వేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు సార్. సో మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. మార్నింగ్ సార్ చెప్పినట్టు గుర్తుపట్టలేదు అంటారు, మనమే గుర్తుపట్టలేదు. మార్నింగ్ ఎవరో కొత్తగా మీ పేరెంట్ అని పరిచయం చేసుకోవడం అయిపోయింది. సో ప్రజెంట్ సింపుల్గా ఫాస్ట్గా 1 అయిపోయింది. ఫాస్ట్గా మన పేరేంటి, ఏ ఊళ్ళో ఉన్నాము, ప్రజెంట్ ఏం చేస్తున్నాము, సో ఏ విధంగా ఏదైనా అవ్వచ్చు, ఉన్న వాస్తవమే ఏదైతే అది మనం ఒకసారి అందరూ కూడా పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది, సార్లు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా వరుసగా చెప్తున్నాము.
సో ఫస్ట్ నా నుంచి మొదలు పెడతాను. ఇంకా కొన్ని ఏపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సార్ కూర్చోగా. అవి నా స్నేహితులు అమెరికాలో ఒకడు ఉన్నారు, మలేషియాలో ఒకడు ఉన్నారు, సో ఇంకా చెన్నై నుంచి కొంతమంది ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, కొంతమంది ఏపీస్ పంపించారు. సో అవన్నీ ప్లే చేస్తూ ఉంటే మన సార్లకి లేట్ అయిపోతుంది కాబట్టి మనం భోజనానంతరం ఇక్కడ పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫ్ ఒక గ్రూప్ ఫోటో ఇక్కడ దిగి ఇంకో గ్రూప్ ఫోటో కూడా అనుకుంటున్నాము. సేమ్ అక్కడ మనకి ప్రతి చోట ఉంది. అదే ప్లేస్లో గ్రూప్ ఫోటో కూడా దిగుదామని ప్లానింగ్ ఇవన్నీ చేసుకోవాలని ఇప్పుడే 1 అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా వితిన్ 5 minutesలో పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసేసుకొని గ్రూప్ ఫోటో తర్వాత బయట గ్రూప్ ఫోటో యాక్చువల్ ప్లాంటేషన్ కూడా పెట్టుకున్నాము. సో ప్లాంటేషన్ కూడా తర్వాత లంచ్ తర్వాత చూద్దాం, లేదంటే ప్రస్తుతానికి వాయిదా వేద్దాము. థ్యాంక్ యూ. ఎక్కువ టైం లేదు కాబట్టి. సో పరిచయ కార్యక్రమం మొదటిగా నాతో మొదలు పెడుతున్నాను. సో నేను నాకు అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను కూడా రేఖా నరేష్ బాబు నా పేరు. సో ఎంపీసీ తెలుగు మీడియం మొదటగా జాయిన్ అయినటువంటి మొదటి రోజే మన ప్రిన్సిపల్ గారు మన క్లాస్లో సిఆర్ గారిని నియమించారు. సో ఆ బాధ్యత ఈ రోజు వరకు కొనసాగిందని ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే సాధించినటువంటి బాధ్యతని ఫీల్ అవుతున్నాను నేను. సో నాతో పాటు అందరూ కూడా కలిసి వచ్చారు. మెయిన్గా ఒక రెండే ఎక్కువసేపు కాదు, ఒకే నిమిషం. సో అసలు ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి మనందరూ ఇలా సమావేశం అవ్వడానికి కారణమైనటువంటి ఎలా మొదలైనటువంటి ఒకే నిమిషం చెప్తాను. సో ఇక్కడ రీసెంట్గా అధికార ఎలక్షన్ జరిగినాయి, అధికార స్టాఫ్ జరిగినటువంటి అనే సమయంలో షాకీర్ వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు. సో మిగిలినటువంటి మన స్నేహితులందరూ కలుద్దామని చెప్పని అప్పటికప్పుడే ఫోన్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే 10 మంది వచ్చాము. 10 మంది వచ్చి 10 మంది వచ్చినప్పుడే ఇంత సంతోషంగా ఉన్నాము, క్లాస్ మొత్తం ప్రయత్నం చేస్తే ఇంకెంత సంతోషంగా ఉన్నామో ప్రయత్నం చేస్తాము అనేటువంటిది థాట్ మొదలయ్యి 10-15 రోజుల లోపే ఈ ఏర్పాటు చేసుకోగలిగాము. ఇది సక్సెస్ఫుల్. మ్యాక్సిమం అందరూ కూడా వచ్చాము. ఒక 10 మంది తప్పితే వాళ్ళు కూడా దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. వాళ్ళు కూడా ఎంతో ఫీల్ అవుతున్నారు రాలేకపోవడం వల్ల. సో ముందుగా నా పేరు నరేష్ బాబు చెప్పాను. ప్రస్తుతం నేను నిర్మలా ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ మన గురువులు నాకు బోధించినటువంటి చాలా విషయాలు నాకు ఈ రోజుకి ఉపయోగపడుతూనే ఉన్నాయి. అప్పట్లో మన ఎన్ఎస్ఆర్ మనకి ఆదివారాలు కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఆదివారాలు కూడా స్పెషల్ క్లాసులు పెట్టేవాళ్ళు. సైకిల్ వేసుకొని అటు వచ్చేవాళ్ళు, అటు మొత్తం కూడా ప్రీవియస్ పేపర్స్ కానీ అన్నీ కూడా చేయించేవాళ్ళు. సో దాని ఫలితంగానే నాకు 75 మార్కులు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి మా దానిలో లిస్టులో కూడా నా పేరు ఉంది. ఇప్పటికి కూడా నాకు ఫార్ములాస్ అన్నీ కూడా బాగా నోటెడ్ కంటెస్ట్. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి కొన్ని ట్యూషన్స్గా కూడా వాళ్ళకి టిప్స్గా కానీ చెప్పడానికి నాకు అవకాశం ఉండాలంటే సాధించినటువంటి ఇదేనమాట. సో అదేవిధంగా పేరు నా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చెప్తే నాతో ఇలాగే లేట్ అయిపోతుంది. సో నేను ప్రజెంట్ నిర్మలా ఫార్మసీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. తర్వాత 1 అందరూ పరిచయం ఫస్ట్ పేరు నా పేరు కే ప్రకాష్ బాబు, ఐబీసీ డిగ్రీ ఎస్ఆర్ఆర్ తాలూకు విజయవాడ. ప్రజెంట్ అయ్యామంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ రిపేరింగ్ కార్పొరేషన్లో స్టోర్ ఇన్ఛార్జ్ కనిపిస్తున్నాను. పిల్లలండి ఆడపిల్లలు బాగుంది. నా పేరు తాతారావు, నేను టైల్స్ బిజినెస్ చేస్తున్నాను. సెటిల్ అయ్యాను దేవుడి వల్ల. ఈ రోజు నాకు ఎలా ఉందంటే మా పాప పుట్టినప్పుడు నేను ఎత్తుకున్నప్పుడు అంత ఎక్సైట్ అయ్యాను. ఇవాళ నా ఫ్రెండ్స్ అందరినీ మా లెక్చర్స్ చూస్తే అంత ఎక్సైట్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఆనందం అసలు బాగా. థ్యాంక్ యూ. సిల్వర్ కేటగిరీలో సిల్వర్ షాప్ రన్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి జనందరావు, తన గోల్డ్ స్మిత్. మా పెద్ద పాప అమృత బిడ్డ అమరావతి బీటెక్ ఫైనల్ ఇయర్. చిన్న పాప సిఏ చేస్తుందండి. తర్వాత వచ్చేసి గడిచిపోయిన కాలాన్ని ఎవరు తీసుకురాలేదు అంటారు, రాలేదు అంటారు. కానీ ఈ 2 years మెమరీస్, 2 సంవత్సరాల మెమరీస్ ఇక్కడ ఈ ఆడిటోరియంలో బంధించి నరేష్కి ప్రత్యేకంగా షాకీర్కి ఇలా మనందరూ కలెక్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడ చదవటానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ నా విషయం ఉండేది మనమే రిప్రజెంట్. టీచర్స్ అందరికీ నమస్తే అండి. నమస్కారం. నా పేరు
గారు. మా హస్బెండ్ పేరు సూర్య. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను సౌత్ ఇండియా, నేను ఎంపీసీ చేశాను. ప్రస్తుతం నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. మా హస్బెండ్ హైబీస్ టీవీలో జిఎంగా ఉన్నారు. నాకు ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. నా గురుదేవా వందనాలు ఓ గురు బ్రహ్మ, నా గురుదేవా వందనాలు. గురువు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత స్వార్థం లేని ప్రేమ అందించేది ఒక గురువు మాత్రమే. వాళ్ళ గురించి ఆలోచించాలి గురువు మాత్రమే. అది నా దృష్టిలో చాలా విలువైంది. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. సార్ అంటే ఎంతో తల్లిదండ్రులను ఎక్కువ ఆలోచిస్తారు మీకోసం. తల్లిదండ్రులు ఉండేది ఇంట్లో ఒక 4 గంటలో వాళ్ళ దగ్గర రావు, రోజంతా ఉండేది వాళ్ళ దగ్గరే. కాబట్టి మీకు ఎక్కువ జ్ఞానం నేర్పేది ఒక గురువే. స్వార్థమైన ప్రేమ వాళ్ళదే. తల్లిదండ్రులు మర్చిపోక గురువు మర్చిపోక నేను మా పిల్లలు కూడా అదే చెప్తాను. నా పేరు గుడ్డి అండి. నేను మాది మంగళగిరిలోనే. మా హస్బెండ్ డిఎస్పీ ఆఫీస్ పక్కన బైక్ మెకానికల్ ప్లస్ ఫైనాన్స్ ఆఫీస్ ఇంజనీరింగ్ షాప్ అని పనిచేస్తూ ఉంటారు. నేను హౌస్ వైఫ్లో ఉంటున్నాను. మా పెద్దబాబు బీడీఎస్ చేస్తున్నాడు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరం ఫ్రీ సీట్ వచ్చిందండి తనకి. చిన్నబాబు వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ జాయిన్ అయ్యాడు. తను కూడా చాలా క్లాసులో ఏంటండి ట్రిపుల్ వచ్చింది. కాకపోతే తనకు సిఎస్సి రావాలని జాయిన్ అవుతున్నా. సిఎస్సి కావాలంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ చేశాము. చదివాను. ఇక్కడ ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. బాబు వచ్చి ఇంటర్మీడియట్ 2nd ఇయర్, పాప వచ్చి 8th స్టాండర్డ్. చెప్పాను సార్. ఇప్పుడు ప్రజెంట్ నేను మున్సిపల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు అమ్మాయి 9th క్లాస్, మా అబ్బాయి 5th క్లాస్. మా కోట నేను హాస్పిటల్ నుంచి వచ్చేవాడిని. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నేను మన విపిజెడ్ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ చదివాను. ఎంపీసీ చదివినా కానీ నాకు కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్. ఐసెట్ రాశాను. స్టేట్ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. ఇప్పుడు నేను ప్రెజెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. నాకు 2 పిల్లలు. నా పేరు థ్యాంక్ యూ. నా పేరు జైన్, ఎంపీసీ స్టూడెంట్. నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సర్వీస్ అండ్ స్టాంపింగ్ అండ్ సేల్ చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. 15 సంవత్సరాలు చేస్తాను. నా పేరు జాకిర్ హుస్సేన్. సార్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూస్. నా పేరు నాగమల్లి. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ నౌ హనీవెల్ డిపార్ట్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నాను. అండ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ డెలివరీ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ప్రజెంట్ హౌస్ వైరింగ్స్ మీ కాంట్రాక్ట్ తీసుకుని చేస్తాం బిల్డింగ్ వర్క్స్. నమస్తే అండి అందరికీ. నా పేరు రియాజ్. నేను భాష సాంతం చేసేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు మంగళగిరి జియో ఆఫీస్లో ఇంజనీర్గా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వర్క్ చేస్తాను సార్. ఐఎమ్ ఫ్రమ్ నీరుకొండ. Present I am working as a professor at GITAM Hyderabad Institute of Technology at Hyderabad. Actually, I didn't get intermediate certificate here. I am a failure student in our institute. After that, one thing that I tell here, గురువు అనేటువంటి వారు అఖండ జ్యోతి. ఎప్పుడూ వెలిగేటువంటి వారు గురువు అనేటువంటి వారు అఖండ జ్యోతి. ఎక్కడున్నా కానీ ఏదైనా ఒక విద్యార్థి అనేటువంటి వాడు తన జీవితంలో తప్పటడుగు వేసుకున్నప్పుడు వెలిగించేటువంటి జ్యోతిగా ఉండేటువంటి వాడే గురువు. ఓకే, అలాంటి సమయంలో ఐ లాస్ట్ 3 years ఆఫ్టర్ in the duration up to 99 to and doing something like that. 3 years I lost. After that, one of the faculty member encouraged me to join diploma course. His career is good. He encouraged like that. After that, I completed my diploma course 2002 and 2005. Then after that, I joined Pune Engineering College. Then after I joined
I did my M.Tech course BBA, Positive Venkatadri Institute of Technology. Like that, my career is 3 years I lost, even though one of the guru told like that, my career, entire career profits like gradually increases. That's why every time to nearly move to our gurus. That is very important in our lives. Okay, as a physical science teacher in Kerala High School, sir. In my life, one of the memorable achievement is at the time of 1990 to 2001, Shekhar Shah and Saikar, that is Satyanan sir, working as a physics teacher as well as the chemistry teacher. But if you want to ask your child, your second daughter and Satyanan sir, I only physics teacher for the third. Thank you, sir. ముందుగా గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నా పేరు ఎంఎన్ కిషోర్ సార్, మాది ఆత్మగురు. నేను ఇంటర్మీడియట్ చదువు అభ్యసించడం జరిగింది సార్. మాది వ్యవసాయ కుటుంబం కనుక నేను పాల వ్యాపారం చేస్తున్నాను సార్. నాకు ముగ్గురు పిల్లలు సార్, ఆడపిల్లలు. మా ఊరు స్కూల్లోనే చదివిస్తున్నాను. అక్కడ నేను బీసీ చైర్మన్గా చేస్తున్నాను సార్. Good afternoon, sir. నా పేరు సురేంద్ర. ప్రజెంట్ I am certified. Okay, sir. సార్ నా పేరు సురేంద్ర సార్. ప్రజెంట్ ఐఎమ్ సెటిల్ వాటర్ సొల్యూషన్స్ బిజినెస్ సార్, విజయవాడ. అందరికీ నమస్కారం సార్. నా పేరు దుర్గారావు అండి. నేను మంగళగిరిలో క్యాటరింగ్ చేస్తుంటా. నా గురించి చెప్పుకోవడం కన్నా సార్ నా గురించి సార్లకే బాగా తెలుసు. కాకపోతే ఈ 23 సంవత్సరాలు అయినా మా ఫ్రెండ్ శ్రీనివాసరావు బట్టి దగ్గర 28 సంవత్సరాలు మేము కలిసే ఉన్నాం. ఎవరో పలకరించాలని మీరు ఇంకా విడిపోలేదా అంటారు. అంతే సార్. నా పేరు శ్రీనివాస్. క్లాస్లో టాపర్స్ అందరికీ తెలుసు. నేను లాస్ట్ తెచ్చి నేను కూడా అందరికీ తెలుసు. ఆఖరికి ప్రిన్సిపల్ సార్తో సహా నన్ను గుర్తుపడతారు. ఇంకా అంతకు మించి నేను చెప్పేది. నా పేరు అక్రమ్ భాష. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎస్క్రిప్ట్ ప్లస్ మటన్ బిజినెస్ చేస్తున్నాను. మన ఎలక్షన్ జరిగిన హరీష్ వచ్చారు కదా, దాంట్లో స్టాఫ్ బోర్డ్ ఆఫ్ మెంబర్గా వెళ్ళిపోలేదు. స్టేజ్ మీద ఉన్నటువంటి గురు పూజలకు పాదాభివందనం సార్. నా పేరు భాగ్యరాజ. మంగళగిరి బౌండరీస్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. డిగ్రీ కంప్లీట్ చేసి వరుణ్ మోటార్స్ ఆటోమొబైల్ సెక్టార్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా 13 years చేస్తుంది సార్. తర్వాత ఈ మధ్య ఒక 1 year ముందు మంగళగిరిలో రెడీమేడ్ షాప్ పెట్టాను సార్, మెయిన్ బజార్లో. నాకు ఒక బాబు. గురువులందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ ఆంధ్ర కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత కల్చరల్ డైమండ్ జ్యువెలరీలో చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్గా విజయవాడ. థ్యాంక్ యూ. So thank you very much, friends, all of you and teachers. Now we are sitting on the stage. Do not go outside. Say thanks to the Naresh sir as well as Shakir bhai. It was wonderful this achievement. Thank you for what you did. Let's smile. సార్ మమ్మో స్మైల్ ఉండాలి సార్ అందరూ. ఇంటర్మీడియట్ ఐపీసీ ఎంపీసీ విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా తమ పూర్వ విధులను తెలుసుకుని వివిధ స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా కాలం గడపడం జరిగింది. మా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు, ఏ స్థానాల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. ఇదంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉత్సాహపూర్వకంగా అందరూ సంతోష ఆనందాల మధ్య
జరుగుతుంది. ఇట్లా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఇంకా అందరినీ కలిసేటట్టుగా ఏర్పాటు చేసి తరచుగా కనీసం మా 5 ఏళ్ళ ఒకసారైనా ఇట్లా ఏర్పాటు చేసుకొని మీ జీవితాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది పరిచయస్తులందరితో పెంచుకొని పరిచయం పెంచుకొని ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ సమ్మేళనానికి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ ప్రస్తుత రోజుల్లో విద్య అంతా కార్పొరైజేషన్ అయిపోయినటువంటి సందర్భాల్లో టీచర్స్కి విద్యార్థులకి సరైనటువంటి సత్సంబంధాలు లేనటువంటి రోజుల్లో ఇంకా మంచి బాండింగ్ ఉంది. మా టీచర్స్ మేము ఇంకా గుర్తుపెట్టుకున్నాము. మా ఎదుగుదలకి ఈ స్కూల్ కానీ కాలేజీ కానీ లెక్చరర్స్ కానీ ఎంత చక్కగా దోహదపడ్డారు అనేటువంటి విషయాన్ని భావితరాలకి తెలియజేసేందుకు ఈ సమ్మేళనం ఒక స్ఫూర్తిగా తెలుస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడున్నటువంటి మా విద్యార్థులందరూ కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇక న్యూ పేరెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని సరైనటువంటి దిశలో వాళ్ళు పెంచగలిగి మంచి సమాజాన్ని నిర్మించగలగడానికి ఇటువంటి కలయిక మంచి స్ఫూర్తిగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఇంకా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన పాత ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట ప్లాట్ఫామ్ తీసుకొచ్చి పాత జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం అయితే, రెండో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం ఉన్నా సరే మన వంతు బాధ్యతగా రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన స్కూల్కి చదువుకున్నటువంటి పాఠశాలకి ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశం లేదు. ఇదే కాకుండా మన సొసైటీలో ఎవరికైతే అవసరం ఉంటుందో అది ఆర్థికంగా మా వంతు మేము కృషి చేసి వాళ్ళకి తోడ్పాటుగా ఉండే విధంగా చేస్తామని చెప్పి మీ అందరికీ ఇదే మన ఈ 99 బ్యాచ్ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. నేనైతే అసలు కలవేమో అనుకున్నా, అసలు ఫిక్స్ అయిపోయాను కలవేమో అని. కానీ సడన్గా ఫోన్ వచ్చి ఇలా మనం ఓల్డ్ స్టూడెంట్ని అలా అడగడం చాలా సంతోషం వేస్తున్నారు. అసలు మీట్ అవుతుంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక రోజు ఇంకెప్పుడు అని అనిపించింది. అదే ఎక్సైట్మెంట్ మిగతా ఫ్రెండ్స్ అందరితోనూ చూసి అసలు అందరైతే రేపైనా ఇంకెప్పుడు అన్న ఎక్సైట్మెంట్లో బాగా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కలుసుకున్నాక చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంకా ముందు కూడా ఇలాగే మా బాండింగ్ అనేది ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి ఫ్యామిలీ అందరూ చాలా ప్రశ్నించాలి.
you.